హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బ్రేక్ఫాస్ట్లోకి మీ ఫేవరెట్ టిఫిన్ ఏది అని అంటే ఆల్మోస్ట్ చాలామంది దోశ అనే అంటాము. అందులోనూ పెసర దోశలోకి విత్ రాగులు కూడా కలిపి కొంచెం హెల్తీగా తయారు చేశాను అనమాట. ఏదో ట్రై చేశాను, బట్ టేస్ట్ మాత్రం నిజంగా చాలా 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 బాగా వచ్చింది. వీడియోలోకి వెళ్ళక ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, అది ఒకసారి క్లిక్ చేశారనుకో నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇంకా మన వీడియోలోకి వస్తే ముందు రోజే నైట్ పెసలు రాగులు అంటే నేనైతే 3 గ్లాస్ పెసలు తీసుకుంటే 1 గ్లాస్ రాగులు తీసుకున్నాను అనమాట. రెండు కలిపి నైట్ అంతా సోక్ చేసి పెట్టాను. మార్నింగ్ బాగా డ్రై చేసేసి నీళ్ళన్నీ వంపేసి మిక్సీ పిండి అయితే పట్టి పెట్టేసుకున్నాను. దోశ బ్యాటర్ రెడీ అయిన తర్వాత అందులోకి తగినంత సాల్ట్ వేసుకొని వాటర్ తోటి కలిపి పెట్టుకున్నాను. మామూలుగా అయితే అందరు మ్యాక్సిమం ఏం చేస్తారంటే సోడా ఉప్పు వేస్తారు కదా, నేనైతే యాడ్ చేయను, ఎందుకంటే అంత హెల్తీ కాదు అని యాడ్ చేయను. కానీ మనకి దోశలు అయితే చాలా బాగా వస్తాయి. ఇంకా అది పక్కన పెట్టేసుకొని చట్నీకి అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అది కూడా పల్లీల చట్నీ. పల్లీలు లో ఫ్లేమ్లో నీట్గా వేపుకొని పక్కన పెట్టేసుకొని పచ్చిమిర్చి టమాటాతో నేను చట్నీ చేసుకుంటాను అనమాట. పచ్చిమిర్చి టమాటా రెండు కలిపి కొంచెం మగ్గనిచ్చి కొంచెం ఆయిల్ వేసి మగ్గనిచ్చి మూడు కలిపి అంటే పల్లీలు, మిర్చి, టమాటా, కొంచెం తగినంత సాల్ట్, వాటర్ వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకున్నాను. దాన్ని మళ్ళీ మనం తాలింపు అయితే పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. కావాల్సినంత చట్నీని ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని దాన్ని కొంచెం వాటర్తో లైట్గా కలుపుకొని తీసుకుంటే బాగుంటుందన్నమాట. దోశ బ్యాటర్ వచ్చేసి ఒక చిన్న టిప్ అండి. ఇక్కడ మనం దోశ వేసేటప్పుడు నార్మల్ దోశకి ఏంటంటే కొంచెం మందంగా పిండి వచ్చేలా చూసుకుంటాం కదా. ఈ పెసర దోశకి ఏంటంటే మనకి దోశ మందంగా వచ్చే కంటే పలుచగా కొంచెం బ్యాటర్ని కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని కొంచెం పలుచగా వచ్చేలా దోశని అయితే వేసుకున్నామంటే చాలా 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 బాగుంటుంది. దోశ వేసిన తర్వాత మెయిన్ ఏంటంటే మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లోనే ఉంచకుండా మీడియం ఫ్లేమ్లో కొంచెం దోశని కాలనిచ్చి పైన ఆనియన్, మళ్ళీ క్యారెట్ తురుము ఇవన్నీ వేసి కొంచెం కాల్చుకున్నామంటే బాగుంటుంది. ప్లస్ దోశ ఏంటంటే మనం ఫ్లిప్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్మోస్ట్ దోశ అనేది కాలుతుంది. ఆనియన్, క్యారెట్ తురుము ఇవన్నీ వేస్తాం కాబట్టి మనం దోశని ఫ్లిప్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. మనకు కావాలి అంటే ఓన్లీ ఆనియన్ తోటే వేసుకోవచ్చు, లేదా ఓన్లీ క్యారెట్ తోటే వేసుకోవచ్చు. ఆనియన్ క్యారెట్ కలిపి వేసుకోవచ్చు, మిర్చి కలిపి వేసుకోవచ్చు. ఇంకా కాదు అనుకుంటే మనం ఉప్మా దోశగా కూడా వేసుకోవచ్చు. ఈ పల్లీ చట్నీ అయితే దోశలో కన్నా కూడా ఇంకా మెయిన్ ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. మేమైతే ఇంతకుముందు మా పెళ్ళిళ్ళు కాకముందు అయితే అక్కడ వాయి ఉడుకుతూ ఉంటుంది, ఇక్కడ బ్రష్ చేసుకొని వచ్చి వేడిగా అసలు ఎంత ఆస్వాదిస్తూ తింటామో. మ్యాక్సిమం చాలా వరకు ఇడ్లీ అంటే డెడ్లీలా ఫీల్ అవుతారు కదా, మేమైతే చాలా ఇష్టంగా తింటాము ఇడ్లీని. ఇడ్లీలోకి మాత్రం సూపర్గా ఉంటుంది ఈ చట్నీ మాత్రము. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చింది